రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరపాటు చర్య ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. క్రెడిట్ గేమ్, కేసీఆర్ను బద్నాం చేయాలనే పన్నాగం. టన్నెల్ ప్రాజెక్టు లాంటి క్లిష్టమైన పనులు చేసిన అనుభవం లేకపోవడం, ఆ ఇద్దరు మంత్రుల ఆరాటం అన్నీ కలిసి కీలక ప్రాజెక్టును ఇంకా వెనక్కు తీసుకుపోయినాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన పన్నాగాలు బూమరాంగ్ అయినాయి. నల్గొండను సజీవ జల స్రవంతిగా మార్చే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దశాబ్దాల నుంచి ఆక్కుంటా సాక్కుంటా అవస్థలు పడుతున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ ఇప్పటికైనా పూర్తయిద్దని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. కేసీఆర్పై రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నం మొత్తం ప్రాజెక్టునే ప్రమాదంలోకి నెట్టింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 20 నెలల్లో పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు చాలాసార్లు మాట్లాడిర్రు. టన్నెల్ ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందులు ఏంటో చూడకుండా అసెంబ్లీ వేదికగా అడ్డగోలు ప్రకటనలు చేసిర్రు. కేసీఆర్ ఎట్లాంటి పరిస్థితులలో ప్రాజెక్టు పనులు నిలిపివేసిరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ ఈ ప్రాజెక్టు పనుల పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు ఏంటో కూడా స్టడీ చేయలేదు. ప్రతికూల పరిస్థితులల్లా పనులు చేయాలంటే ఆవేశం కాదు, ఆలోచన అవసరమన్న తత్వం టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత కానీ ప్రభుత్వ పెద్దలకు బోధపడలేదు. శ్రీశైలం వైపు నుంచి టన్నెల్ తవ్వకం పనులు మొదలుపెట్టిన 4 రోజులకే పెను ప్రమాదం జరిగింది. ఇన్లెట్ టన్నెల్ 13 కిలోమీటర్ల దగ్గర ఏర్పడ్డ సీపేజీలను నివారించేందుకు చేసిన ప్రయత్నాలే ప్రమాదానికి కారణమైనవి. వర్క్ ఏజెన్సీని ముఖ్యమంత్రి, మంత్రులు తరమడంతో మొండిగా పనులు కొనసాగించి మొత్తం ప్రాజెక్టునే ప్రమాదంలో పడేసిర్రు. 8 కుటుంబాలు తమ వాళ్ళకేమైందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. రేవంత్ ప్రభుత్వం తొందరపాటుతో సొరంగం తవ్వాల్సిన టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అక్కడికి రాకుండా పోయింది. ప్రమాదంలో దెబ్బతిన్న టీబీఎంను పునరుద్ధరించడం సాధ్యం కాదని, కొత్త టీబీఎంను తెప్పించి పనులు చేయాలంటే కనీసం 3 ఏళ్లు పడుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో వేరే మార్గాలలో పనులు చేయాలంటే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు తప్పకుండా ఉండాలి. ఇదంతా కూడా చాలా సంక్లిష్టతతోని ముడిపడి ఉంటుంది. అంటే ప్రాజెక్టు పనులు తిరిగి మొదలు కావడం కొన్నేళ్ల తర్వాత కానీ సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 మీటర్లు కూడా టన్నెల్ దవ్వలేదని ఒక మంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో చేసిన పనుల వల్లనే ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఇంకొక మంత్రి రాజకీయమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ టన్నెల్తో పాటు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల రిజర్వాయర్ నిర్మాణానికి 3,600 కోట్లు ఖర్చు చేసిరు. 2014 నాటికే కాంట్రాక్టు సంస్థ పనులు ఆపేసింది. కేసీఆర్ ఆ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి సాక్షిగా 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి తిరిగి పనులు ప్రారంభమయ్యేటట్టు చేసిరు. కరోనా లాక్డౌన్ తర్వాత మళ్ళొక్కసారి 100 కోట్ల అడ్వాన్స్ ఇప్పించి మళ్ళీ పనులు మొదలుపెట్టించారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఎట్లాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా 11 కిలోమీటర్ల టన్నెల్ను తవ్విరు. ఈ వాస్తవాలన్నీ కూడా రేవంత్ ప్రభుత్వం తొక్కిపెట్టి తన చేతగానితనాన్ని, తన తప్పులను బీఆర్ఎస్ పైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తుంది.